ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం ఎన్పిఎం షాప్ అనేది నేను సొంత గ్రామంలో నడుపుకోవడం జరిగింది. కషాయాలు కానీ, ద్రావణాలు కానీ, ఎల్లో ప్లేట్స్, నవధాన్యాలు, లింగాకర్ష బట్టలు, కిచెన్ గార్డెన్స్ విత్తనాలు అనేవి ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేను రైతులకి అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతు సాధికార సంస్థ నుండి ఎన్పిఎం షాపులను బీఆర్సీ సెంటర్లుగా మార్చుకోమని గౌరవ డిపిఎం సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిన్నింటి దీపిక. మాది యాడిక గ్రామం, మెరకముడదం మండలం, విజయనగరం జిల్లా. గత 10 సంవత్సరాలుగా నేను వ్యవసాయం మీద అనుభవం నాకు ఉంది. అలాగే గత 5 ఏళ్ళుగా నాకు ప్రకృతి వ్యవసాయం మీద అనుభవం కలిగింది. ముఖ్యంగా నా బీఆర్సీ సెంటర్లో భాగంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దాంతో పాటుగా మా ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో పాటు రైతులకు ద్రవజీవామృతంపై కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పలుపత్ర ద్రావణాన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ పలుపత్ర ద్రావణానికి కావలసిన పదార్థాలను సేకరించుకోవడం కూడా జరిగింది. ఈ 10 రకాల ఆకులను సేకరించి ముక్కలుగా సిద్ధగొట్టుకొని 200 లీటర్ల డ్రమ్ములో వేసి వారం రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. అలాగే దాని గురించి కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా నా బీఆర్సీ సెంటర్ దగ్గరకు రైతులను పిలిచి ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, పలుపత్ర ద్రావణం కానీ వీటన్నిటి గురించి రైతులను పిలిచి నా బీఆర్సీ సెంటర్ దగ్గర అవగాహన కల్పించడం జరిగింది. రసాయన పురుగు మందులు వాడడం వలన రైతులకు ఏ విధంగా నష్టం కలుగుతుందనే దాని మీద కూడా రైతులకు వివరించడం జరిగింది. అలాగే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు కానీ, బీఆర్సీ సెంటర్కి కానీ కావలసినవి ఆవులు. నాకు 4 ఆవులు ఉండడం అనేది జరిగింది. అలాగే వాటి ఉదయం లెగిసి వాటి యొక్క కార్యకలాపాలను చూసుకొని అవి ఇచ్చేటువంటి పేడను కానీ, మూత్రాన్ని కానీ సేకరించి అలాగే ఓ డ్రమ్లో మూత్రాన్ని నిల్వ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే వాటన్నిటిని తీసుకొని నా యొక్క బీఆర్సీ సెంటర్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. బీఆర్సీతో పాటుగా నా యొక్క సొంత పొలంలో 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనేది వేసుకోవడం జరిగింది. మిర్చి, వంగ, టమాటా అనేది వేసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ మధ్యలో ముల్లంగి, తోటకూర, గోంగూర, బెండ అనేవి కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే తీగ జాతికి వచ్చేసరికి చుట్టూ కాకర, బీర, ఆనప అనేవి పెట్టుకోవడం జరిగింది. ఘనజీవామృతాన్ని ఉండలను పొడిగా చేసుకుని మొక్కల మొదట్లో వేయడం జరిగింది. గ్రోతింగ్ కొరకు జీవామృతాన్ని స్ప్రే చేయడం జరిగింది. అలాగే పలుపత్ర ద్రావణాన్ని చీడపీడల నివారణకు కూడా స్ప్రే చేయడం జరిగింది. బీఆర్సీ సెంటర్లో భాగంగా కొంతమంది రైతులను కూడా కిచెన్ గార్డెన్స్కి కషాయాలను కూడా తీసుకుని వెళ్ళి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. అవి స్ప్రే చేయడం వలన కూరగాయలను వంగ కానీ, బెండ కానీ తాజాగా ఉండడం వలన రైతు చాలా సంతోషంగా ఉంటున్నారు. అలాగే అవి తినడం వలన వాళ్ళ ఆరోగ్యం కానీ, పిల్లల ఆరోగ్యం కానీ చాలా బాగుంటుందని కూడా రైతులు చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, రసాయన పురుగు మందులు కొనడం వలన రైతులకు
అధికంగా పెట్టుబడి అవుతుంది. అలాగే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కషాయాలు కానీ ద్రావణాలు కానీ మన బీఆర్సీ సెంటర్ ద్వారా తీసుకోవడం వలన రైతులకు అధిక పెట్టుబడి అనేది ఉండదు. అందువలన మన బీఆర్సీ సెంటర్ ద్వారా కషాయాలు ద్రావణాలు తీసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.